struggle and climb the clock. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీ నిఖిల్ తేజాని కొత్త కాన్సెప్ట్తో అయితే వచ్చేసాను. అదే మామిడికాయల పచ్చడి. ఎవరెవరు ఏం పని చేసినా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేటోడైతే మన అభిషేక్, ఇక్కడ కట్ చేసేటోడైతే గణేష్, అక్కడ అభిషేక్, ఇక్కడ మై మదర్ తెరీసా మమ్మీ. ఓకే మమ్మీ బాయ్. ఇక్కడైతే మనం పండ్లు చూసుకున్నట్టయితే వాడు తుమ్ముతాడు, వీడు కట్ చేస్తాడు, వాళ్ళు ఉల్లిపాయలు తీస్తాడు. మనమైతే ఈ కరెక్ట్ 50 కాయలు కొట్టినాం గైస్. మొత్తము 30 కాయలు అమ్మేసి 20 కాయలు అయితే చూసుకున్నాము. 30 కాయలతో వచ్చిన దాంతో పైసలతోని మేమైతే పచ్చడికి పెడుతున్నాము. మా పండ్లతో మేమైతే ఉన్నాము. కానీ నేనైతే ఏం పని చేస్తలే, జస్ట్ వీడియో తీయడమే. ఇట్లా క్లిప్పులు తీసి ఏమచ్చా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండిరా, అట్లా కొంచెం చూడరా అని అట్టి తేపేయడం అంతే. ఇంకోని వాడైతే తుడుముతాడు, వీడైతే కట్ చేస్తాడు. వాడైతే పాపం ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఉల్లిపాయలు దీన్ని ఎగ్గుదొస్తలేదానికి అదంతా వదిలేస్తే మా ఫొటోస్ చూడండి గైస్. వాడు అభిషేక్, గణేష్, అభిలాష్, ఇగో వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. ఇట్లా ఎంత మంచిగా కట్ చేసినామో చూడండి గైస్. వీడైతే ఎంతగానో కష్టపడి తురిమిండో తెలుసా. వీడు తురుముతుంటే వీడు మెల్లగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాడు. వాళ్ళేమో కష్టపడి ఉల్లిపాయలు వడుస్తున్నారు. తుదిమిందంతా ఇలా వేసుకుంటే ఇప్పుడు చూడండి గైస్ ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో. లైక్ చేయండి గైస్. నేనైతే మీ నిఖిల్ తేజాని ఎంతో కష్టపడి నేనైతే ఆ వీడియోనైతే ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది గైస్. మీరు అర్థం చేసుకొని కొంచెం మా కష్టానికి ఒక లైక్ మొహాన కొట్టి సబ్స్క్రైబ్ చేసి అలా కొంచెం కనకరించండి గైస్. మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతే. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల మాకేం వస్తుంది అనుకుంటున్నారా? కొంచెం మోటివేట్ అవుతాం మేము. మా ఫ్రెండ్స్ అందరు ఇంత కష్టపడుతున్నారు కదా, కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేయండి అయ్యా.